హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఆగస్ట్ 23 లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి గారు నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేశారు. ఆ పర్టికులర్ డేని ఎందుకు చూస్ చేసుకున్నారు, దీని విశిష్టత ఏంటి, చంద్రయాన్ 3 1 ఇయర్ అనేది ఆల్మోస్ట్ మనకి మూన్ మీద ల్యాండ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో చంద్రయాన్ 3 ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పటి వరకు అది కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, దాంతోపాటు చంద్రయాన్ 1 and 2కి చంద్రయాన్ 3కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటు ఇప్పటి వరకు చంద్రయాన్ 3 తర్వాత మనం సాధించిన విజయాలు ఏంటి ఇస్రో పరంగా, దాంతోపాటు ఫ్యూచర్లో ఎలాంటి మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం అనేవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. క్విక్గా చూస్తే ఇక్కడ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎస్ఎన్టీ, ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీ అనేది ఏ పర్టికులర్ ఎగ్జామినేషన్లో అయినా కూడా మేజర్ ఫోకస్ ఏరియా. సో ఇది క్లియర్గా తెలుసుకోవాలి. దెన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే క్లియర్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అక్టోబర్లో నోటిఫికేషన్ రాబోతోంది అండ్ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఉంటుంది అని టెంటేటివ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, రైట్? సో ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో మీ జాబ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. టోటల్ 7 monthsలో కంప్లీట్ అవుతుంది, ఇంక్లూడింగ్ 2 years వ్యాలిడిటీ. సో దీన్ని ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండ్ అవుట్ అండ్ మంత్లీ మ్యాగజైన్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు స్టడీ మెటీరియల్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఎవరైతే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్తారో అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్? సో ఇలా మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ నోటిఫికేషన్కి అనుకుంటే కనుక దిస్ ఇస్ అ రైట్ టైం. సో మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, రైట్? దెన్ అసలు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఏంటి? నేషనల్ స్పేస్ డే. ఈ రోజు అంటే ఆగస్ట్ 23 మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ డే రోజు మనకి చంద్రయాన్ 3 మనం ఏదైతే మూన్ మీదకి పంపించిన 3rd మిషన్ ఉందో అది ఆల్మోస్ట్గా 6 o'clock ఆల్మోస్ట్ 6:04 PM మూన్ మీద ల్యాండ్ అయింది. సో ఆగస్ట్ 23, 2023 అంటే ఎగ్జాక్ట్గా 1 year కిందట. సో దానికోసం అని చెప్పి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, ఇది నేషనల్ స్పేస్ డే అవ్వబోతోంది ఆగస్ట్ 23. మనకు ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ అనేది సాధించిన రోజు కాబట్టి ఇది క్లియర్గా మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఈ పర్టికులర్ ఇయర్కి థీమ్ ఏంటి? ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎగ్జామినేషన్స్లో కూడా ఇలాంటివి అడగొచ్చు. సో టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా, అది ఈ పర్టికులర్ ఇయర్కి కలిగిన థీమ్ 2024కి. దెన్ అసలు ఇప్పుడు చంద్రయాన్ 3 మిషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో చంద్రయాన్ 3 అనేది మనం చూసాం July 14th రోజు 2023 మనం LVM-3 లాంచ్ వెహికల్ Mark 3 LVM-3 GSLV Mark 3 అని అంటాం కదా, దాన్ని రీనేమ్ చేశారు. LVM-3 అనే లాంచ్ వెహికల్ ఈ చంద్రయాన్ 3 ఏదైతే మనకి సాటిలైట్ ఉందో దాన్ని తీసుకెళ్లడం జరిగింది, లాంచ్ వెహికల్. సో ఇది మనం చూస్తే కనుక ఇలా మనకి ఎక్కడి నుంచి, శ్రీహరికోట నుంచి ఇనీషియల్గా ఇదేంటి ఎర్త్ ఉన్న ఆర్బిట్ నుంచి గ్రావిటేషనల్ పుల్ని మనం దాన్ని దాటి ఎప్పుడైతే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ద్వారా లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళి ఇలా స్లోగా మళ్ళీ దాని స్పీడ్ని తగ్గించుకుంటూ మూన్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మూన్ మీద అసెండ్ అవ్వడం అంటే ల్యాండ్ అవ్వడం జరిగింది. మరి ఇది మనం లాంచ్ చేసిందేమో July 14, 2023 రోజున, మరి ల్యాండ్ అయింది ఇప్పుడు ఆగస్ట్ 23, 2023 రోజు. ఆల్మోస్ట్గా మనకి 20+ days ఈ ట్రావెలింగ్ టైం అనేది పట్టిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే LVM-3 అనేది లాంచ్ వెహికల్, దీని మాస్ అనేది చూసాం. ఈ మిషన్ లైఫ్ ఎంత అంటే 14 Earth daysకి మాత్రం ఈ మిషన్ లైఫ్ ఉంది, రైట్? దెన్ మాస్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేసాం రోవర్తో కలిపి. దెన్ ఇక్కడ మనకి ఉన్నది ఏంటి మెయిన్గా మనకి ల్యాండర్, రోవర్ అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్. సో ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఏంటి, మనకి ఇగ్నైట్ చేయడానికి ఫ్యూయల్ మాడ్యూల్ అనమాట. సో దెన్ మనకి ల్యాండర్ అండ్ రోవర్. ల్యాండర్ నేమ్ ఏంటి, విక్రమ్ అనే నేమ్ ఇచ్చాం మనం, విక్రమ్ సారాభాయ్ ఎవరైతే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఉన్నారో ఆయన. దట్ రోవర్కి ఏమో ప్రజ్ఞాన్, ఓకే? సో ప్రజ్ఞాన్ అనే నేమ్ అంటే విస్టమ్ అనే కాంటెక్స్లో. సో మనకి ఇక్కడ ఈ రోవర్ అనేది మూన్ మీద ల్యాండ్ అయిన తర్వాత ఇన్సిటూ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కండక్ట్ చేయాలి కాబట్టి దానికి మనం విస్టమ్ అనే నేమింగ్ వచ్చే విధంగా ప్రజ్ఞాన్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సింది. దాని ఇప్పుడు చంద్రయాన్ 3లో అసలు మనం అచీవ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ దీన్ని 3 ఆబ్జెక్టివ్స్ కోసం పంపించాం. ఒకటి ఏంటి, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగాలి. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటి, క్రాష్ అవ్వకుండా సేఫ్గా ల్యాండ్ అవ్వడాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. సో ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. దాంతోపాటు సెకండ్ ఏంటి, రోవింగ్ అనేది చేయాలి. రోవింగ్ అంటే ఏంటి,
మనకి ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో అప్పుడు ల్యాండర్ అంటే విక్రమ్ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి ఒక రోబోటిక్ మాడ్యూల్ అనేది బయటకు వస్తుంది. దాన్ని ఏమంటాం మనం ప్రజ్ఞాన్ రోవర్ అని అంటాం. ఆ రోవర్ ఏం చేస్తుంది, మనుషులు నడిచినట్టే మొత్తం మూన్ సర్ఫేస్ మీద అటు ఇటు నడిచి అసలు అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కెమెరా ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెనక్కి ఇస్తుంది. దాన్నే మనం రోవింగ్ అంటాం. ఇది సెకండ్ థింగ్. దెన్ దాంతో అది ఏం చేస్తుంది, ఇన్సిటూ ఎక్స్పెరిమెంట్స్ అంటే అక్కడ ఏముంది అనేది మనకి వెనక్కి పంపించే ఇన్ఫర్మేషన్ ఇన్సిటూ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. సో ఇవి 3 కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చంద్రయాన్ 3. మరి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్తో ఇండియా అచీవ్ చేసిన ఫీట్ ఏంటి అంటే వి బికేమ్ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్, 4th కంట్రీ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద మూన్. మరి ఎవరెవరు ల్యాండ్ అయ్యారు ఆల్రెడీ అంటే యుఎస్, మీకు తెలిసింది అపోలో మిషన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో తర్వాత మనకి రష్యా కూడా, దాంతోపాటు చైనా. సో ఈ 4 కంట్రీస్ కూడా ఇప్పటి వరకు మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసాయి. కానీ మరి ఇండియా సాధించిన ఘనత ఏంటి అంటే ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సదర్న్ పోల్ ఆఫ్ ద మూన్. సదర్న్ పోల్ అంటే ఏంటి, మనకి దక్షిణ ధ్రువం ఎలా ఉంటుందో దాని మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా రికార్డ్ సృష్టించింది. మరి ఇక్కడ మనకి చంద్రయాన్ 3 చాంగే 6 మిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఇది చైనా మిషన్. ఓకే, సో చాంగే 4 తర్వాత చాంగే 6 రీసెంట్గా లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది కూడా మూన్ మీద ఫస్ట్ టైమే ల్యాండ్ అయింది. ఏ కాంటెక్స్లో అది, వాళ్ళు ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, ఫార్ సైడ్ అంటే మనకి ఎప్పుడూ కూడా మన ఎర్త్ ఇలా ఉన్నప్పుడు మూన్ అనేది ఇలా మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ద మూన్ మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే దీని స్పీడ్ సేమ్ కాబట్టి మనకి ఏదైతే కనిపించదో దాన్ని మనం ఫార్ సైడ్ అని అంటాం అనమాట. సో ఈ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా చైనా రికార్డ్ సృష్టించింది ఈ పర్టికులర్ మిషన్ ద్వారా. సో ఇది ఫార్ సైడ్కి అండ్ మనం సదర్న్ పోల్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దెన్ మరి చంద్రయాన్ 3లో మనం ఏం పంపించాం, ల్యాండర్ ఒకటి, రోవర్ ఒకటి. మరి ఆర్బిటర్ పంపించలేదా అంటే పంపించలేదు. ఎందుకు పంపించలేదు, ఇది చంద్రయాన్ 2లో మనం పంపించినప్పుడు ఈ 2 మాత్రమే క్రాష్ ల్యాండ్ అయింది, అంటే ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయింది చంద్రయాన్ 2 మిషన్వి. కానీ ఇక్కడ పంపించిన ఆర్బిటర్ అంటే ఏంటి, మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట, దాన్ని ఆర్బిటర్ అంటాం. సో ఈ ఆర్బిటర్ ఇంకా ఫంక్షనల్గా ఉంది కాబట్టి దీని ఆర్బిటర్నే మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సెపరేట్గా మళ్ళీ ఆర్బిటర్ పంపించలేదు. సో ఇవి మనం తెలుసుకోవాలి. దీంట్లో పేలోడ్స్ ఏంటి, మనకి చేస్ట్ పేలోడ్, ఓకే, సో మనకి రంబా పేలోడ్ అని ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ అనేవి మనం సెండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ నేమింగ్స్ కానీ అబ్రివేషన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. దెన్ చంద్రయాన్ 3 తర్వాత మనం ఇప్పుడు ఒకసారి కంపారిటివ్ టర్మ్స్లో చూస్తే చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇందాక నేను చెప్పినట్టు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ 3 పంపించాం. కానీ ఇక్కడ మాత్రం ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ అండ్ రోవర్ మాత్రమే పంపించాం. ఇక్కడ ఉన్న ఆర్బిటర్ ఇంకా ఫంక్షనల్గా ఉండటంతో దాన్ని ఇక్కడ వాడాం, రైట్. దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక దీని వెయిట్ అనేది ఉంది, మిషన్ లైఫ్ అనేది, ఆర్బిటర్ అనేది 1 ఇయరే అనుకున్నాం కానీ ప్లాన్ చేసిన 1 ఇయర్. సో 1 ఇయర్లో అది ఫెయిల్ అవ్వచ్చు, కానీ లక్కీగా ఆల్మోస్ట్గా మనకి ఇంకా ఫంక్షనల్గా ఉంది. సో 7 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ ల్యాండర్ లైఫ్ టైం ఎంత, 1 లూనార్ డే. 1 లూనార్ డే అంటే ఎంత, 14 ఎర్త్ డేస్ మాత్రమే. సో ఇక్కడ ల్యాండింగ్ సైట్ అనేది మనం ఏమని చెప్పాం, ఇక్కడ పర్టికులర్ లొకేషన్ అనేది లాటిట్యూడ్ గల మనం అనుకుంటే సదర్న్ పోల్ మీద మనం మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ ఏమైంది, చంద్రయాన్ 2 అనేది ల్యాండర్ అండ్ రోవర్ ఓకే క్రాష్ ల్యాండ్ అయింది అనమాట. సాఫ్ట్ ల్యాండ్ అవ్వకుండా హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల క్రాష్ అయింది. సో ఇది మనం మూన్కి తీసుకున్న అంటే దగ్గరికి వెళ్ళడానికి తీసుకున్న టైం 48 డేస్ అనేది పట్టింది. సో తర్వాత అది క్రాష్ అయిపోయింది. ఇక్కడ చూస్తే కనుక మన 42 డేస్లోనే అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 48 డేస్ అంటే ఇక్కడ 6 డేస్ తక్కువలోనే మనం ఈసారి మూన్ని రీచ్ అయ్యాం. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ మనకి ల్యాండర్, రోవర్ వీటితో పాటు వెయిటింగ్ అనేది ఇచ్చారు. దాంతోపాటు లొకేషన్ అనేది ఆల్మోస్ట్గా ఓకే, సో కొంచెం చంద్రయాన్ 2 లొకేషన్ కంటే కొంచెం దూరంగానే ఉంది ఈసారి. దాంతోపాటు LVM-3 అనేది లాంచ్ వెహికల్గా ఉంది. ఇది 2019లో టెస్ట్ చేసాం, ఇదేమో 2023లో టెస్ట్ చేసాం. దెన్ ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటి అంటే లూనా మిషన్, లూనా 25 ఆఫ్ రష్యా అనేది, దాంతోపాటు చంద్రయాన్ 3కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకంటే లాస్ట్ ఇయరే ఈ 2 కంట్రీస్ కూడా తన లూనార్ మిషన్స్ని ట్రై చేసాయి. లూనా 25 ఏమో రష్యన్ మిషన్ అనేది ఫెయిల్ అయింది. ఇది దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మనకి ఫ్యూయల్ అనే దాన్ని సేవ్ చేసుకోవడానికి అంటే మనం ఎకనామిక్గా సేవ్ చేసుకోవడానికి ఫ్యూయల్ ఎక్కువ పెట్టాల్సి వస్తే పేలోడ్ వెయిట్ తగ్గించాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేసాం, ఫ్యూయలే తగ్గించుకుని ఎక్కువ గ్రావిటీ మీద డిపెండ్ అవ్వడానికి మనం ఏం చేసామంటే మన ట్రాజెక్టరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి స్లోగా డీవియేట్ అవుతూ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ద్వారా GTO అంటాం. సో ఈ GTO ద్వారా మళ్ళీ అది లూనార్ ఆర్బిట్
చేరుకునే విధంగా మనం డిజైన్ చేసాం. కానీ ఇక్కడ ట్రాజెక్టరీ చూస్తే లూనాది డైరెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఇలా మన ఆర్బిట్ నుంచి బయటకు వెళ్ళడం అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా లాంచ్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పేలోడ్ వెయిట్ తగ్గించాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం రోవర్ మిషన్ని సెండ్ చేసాం, ఇక్కడ వీళ్ళు రోవర్ మిషన్ని సెండ్ చేయలేదు. ఇక్కడ మనకు ఆల్మోస్ట్గా 23 days పట్టింది అంటే రీచ్ అవ్వడానికి, ఆల్మోస్ట్గా అస్యూమ్ చేస్తే. బట్ ఇక్కడ 6 daysలోనే అది లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది. సో కంపారిటివ్ టర్మ్స్లో చూస్తే పేలోడ్ అనేది మనకి ఎక్కువగా ఉంది, వీళ్ళకి ఫ్యూయల్ వల్ల పేలోడ్ ఎక్కువ ఉంది, కానీ నార్మల్గా రోవర్ వాటి వల్ల వెయిట్ అనేది ఎక్కువగా లేదు. సో ఇలా మనకి మెయిన్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు చంద్రయాన్ 2కి చంద్రయాన్ 1కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. సో చంద్రయాన్ 1 అనేది మనం ఎప్పుడు లాంచ్ చేసాం, 2008లో లాంచ్ చేసాం. మరి 2008లో మనం దేని నుంచి అంటే దీని చంద్రయాన్ 1 నుంచి ఏం అచీవ్ చేయాలనుకున్నాం, అప్పుడు ఓన్లీ ఆర్బిటర్ అనేది పంపించి దాని ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, అసలు వాటర్ అనేది ఉందని ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఫస్ట్ టైం మూన్ మీద ఆర్ లూనార్ సర్ఫేస్ మీద వాటర్ ఉంది అని చెప్పి ప్రపంచం మొత్తానికి చెప్పిన కంట్రీగా ఇండియా అప్పుడు రికార్డ్ సృష్టించింది. సో ఆర్బిట్ ఇది మనకి సక్సెస్ఫుల్ మిషన్. వాటర్ ప్రెసెన్స్ అనేది మనమే క్లియర్గా దీన్ని మెన్షన్ చేసాం. దెన్ చంద్రయాన్ 2 అనేది ఎప్పుడు లాంచ్ చేసాం, 2019లో లాంచ్ చేసాం. దీంట్లో మనం చూసినట్టు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ కూడా ఉన్నాయి అన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏమైంది, మనం మెయిన్ ఆబ్జెక్టివ్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది సదర్న్ పోల్ మీద ల్యాండ్ చేయడానికి ట్రై చేసాం, కానీ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగలేదు. సో ఈ పర్టికులర్ మిషన్ అనేది మనకి ఫెయిల్ అయింది, రైట్. దెన్ ఇప్పటి వరకు మనం చంద్రయాన్ 3 తర్వాత అంటే August 23, 2023 తర్వాత మనం అచీవ్ చేసిన మిషన్స్ ఏంటి, ఆదిత్య L1. ఇమీడియట్గా 23rd August తర్వాతనే September 2nd, 2023 ఆల్మోస్ట్గా September 2nd, 2023 రోజే మనం ఆదిత్య L1ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఆదిత్య L1 మిషన్ అసలు దేనికోసం లాంచ్ చేసాము అని అంటే, ఇది సూర్యుడికి దూరంగా L1 పాయింట్ అనేది ఉంటుంది. L1 పాయింట్ అంటే లాగ్రేంజ్ పాయింట్ అనమాట. సో ఇది ఎలా అంటే సన్కి అండ్ ఎర్త్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రావిటేషనల్ పుల్స్ ఆఫ్ ద సన్ అండ్ ఎర్త్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉంటాయి, అంటే కౌంట్రాక్ట్ చేస్తే దానివల్ల ఏంటంటే ఇది ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. మనకి సోలార్ ఎక్లిప్స్ అలాంటివి ఫామ్ అయినప్పుడు కూడా మనం కాన్స్టెంట్గా సన్ అబ్జర్వ్ చేసే స్పాట్ అనమాట. ఇది ఒక పార్కింగ్ స్పాట్గా మనం అనుకోవచ్చు. సో ఈ L1 పాయింట్లో పెట్టాం దీన్ని. పెట్టి అక్కడి నుంచి మనం సన్ యొక్క క్రోమోస్ఫియర్ కానీ ఫోటోస్ఫియర్ కానీ కరోనా నుంచి మనకి సోలార్ ఎజెక్షన్స్ అనేవి ఎలా అవుతున్నాయి, సోలార్ ఫ్లేమ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి మనం లాంచ్ చేసిన మిషన్ ఆదిత్య L1. ఇది వెరీ ఫస్ట్ మిషన్ విత్ రెస్పెక్ట్ టు సన్. దెన్ గగన్యాన్ మిషన్ ఏంటి, ఇక్కడ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఎందుకు మనం గగన్యాన్ ద్వారా హ్యూమన్స్ని ఫస్ట్ టైం స్పేస్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాం, దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనేది మనం కండక్ట్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టెస్ట్ అనేది కూడా సక్సెస్ఫుల్గా అయింది. దెన్ ఎక్స్పోసాట్ మిషన్. ఎక్స్పోసాట్ అంటే ఏంటి, ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అంటే ఏంటి, మనం దీని ద్వారా పొలారిమెట్రీ టెక్నిక్ అనేది ఎక్స్రేస్ నుంచి ఎలా అంటే ఎక్స్రేస్ అనేవి జనరల్గా ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఏ పర్టికులర్ మీడియంస్ నుంచి పాస్ అయ్యేటప్పుడు అవి బెండ్ అవుతున్నాయి, ఆ పోలరైజేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, వీటికి సోర్స్ ఏంటి, ఎక్స్రేస్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఎక్స్పోసాట్ మిషన్ అనమాట. దీన్ని పోయం 3 మిషన్లో భాగంగా మనం కండక్ట్ చేయడం జరిగింది, రైట్. సో ఇది January ఈ ఇయర్ ఫస్ట్ రోజే కండక్ట్ చేయడం జరిగింది. దెన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇక్కడ మనకి 2 కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ లాంచెస్ అవ్వలేదు, జస్ట్ టెక్నాలజీని టెస్ట్ చేసాం అనమాట. మరి రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా PSLV, GSLV ఈ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసినప్పుడు అవి ఫేజ్ వైజ్ విడిపోయిన తర్వాత కొన్నేమో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి బర్న్ అయిపోతాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నవి మాత్రం అక్కడ స్పేస్ డెబ్రిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి, దాంతోపాటు మనం ప్రతిసారి కొత్త లాంచ్ వెహికల్స్ వాడుతూనే ఉండాలి కదా, అవన్నీ బర్న్ అయిపోతుంటే దాని బదులు మనం పంపించిన లాంచ్ వెహికల్ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. సో కాస్ట్ తగ్గించడానికి, స్పేస్ డెబ్రిస్ తగ్గించడానికి. సో దానికి మనం ఇచ్చిన నేమ్ ఏంటి, పుష్పక్. సో ఇది కూడా రీసెంట్గా టెస్ట్ ట్రయల్స్ అనేవి జరిగాయి. దాంతోపాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది కూడా మనం రీసెంట్గానే చూసాం. ఒక 1 week బ్యాక్ మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్, 3rd డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయింది. సో ఇది ఆల్మోస్ట్గా మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8
ఓకే, దాన్ని ప్రవేశపెట్టింది. సో ఇది కూడా రీసెంట్గా సక్సెస్ఫుల్ అయింది. సో ఇవన్నీ కూడా మేజర్ అచీవ్మెంట్స్. ఇవి కాకుండా స్మాల్ అదర్ సాటిలైట్స్ అనేవి కండక్ట్ చేసాం, బట్ ఇవి కీ అచీవ్మెంట్స్ అనమాట. దెన్ ఫ్యూచర్లో మనం ఏం కండక్ట్ చేయబోతున్నాం ఇస్రో ద్వారా అంటే గగన్యాన్ ప్రోగ్రామ్. మీ అందరికీ తెలిసిందే, ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్. సో ఎంతమందిని పంపిస్తున్నాం? 3 మెంబర్స్ని ఆల్మోస్ట్గా 3 days స్పేస్లోకి పంపిస్తున్నాం. వీళ్ళకి రష్యా అనేది ట్రైనింగ్ ఇస్తుంది యూరీ గగారిన్ స్పేస్ సెంటర్లో. దాంతోపాటు మనం దీనికంటే ముందు వ్యోమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్ని పంపించబోతున్నాం. దాని తర్వాత మనకి ఇక్కడ క్రూ మాడ్యూల్ అనేది ఉంటుంది. సో ఈ క్రూ మాడ్యూల్ అంటే ఏంటి? దీంట్లోనే వీళ్ళు ఉంటారు. ఒకవేళ ఏదన్నా సిచ్యువేషన్ వాళ్ళు లిఫ్ట్ ఆఫ్ అయ్యేటప్పుడైనా మళ్ళీ ల్యాండ్ అయ్యే క్రమంలో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ క్రూ మాడ్యూల్ అనేది మెయిన్ మాడ్యూల్ నుంచి డిఫరెంట్ అయిపోయి సేఫ్గా ల్యాండ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది కూడా మనం ఆల్రెడీ కండక్ట్ చేసాం. సో దెన్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో మనందరికీ తెలిసిన లాంచ్ వెహికల్ అనేది శాటిలైట్ని దాని ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి యూజ్ చేస్తాం. మరి ఎన్ని టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి మనకి? శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఫస్ట్ వన్. తర్వాత ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 1970s 80sలో ఉంది. తర్వాత మనకి పిఎస్ఎల్వి 1990sలో ఉంది. సో తర్వాత జిఎస్ఎల్వి అనేది మనం 2000sలో డెవలప్ చేసుకున్నాం. ఇవి మనకు ప్రధానంగా ఇప్పుడు యూజ్ చేస్తున్న లాంచ్ వెహికల్స్. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దాంతోపాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ఇవి ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నాయి. దాంతోపాటు మనం నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే దాన్ని కూడా లాంచ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ కానీ లో కాస్ట్ మిషన్స్ చేయాలంటే కూడా మనం లాంచ్ వెహికల్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది 3 stage వెహికల్గా కూడా ఉండబోతోంది. సో దెన్ మనం లూనార్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి అంటే చంద్రయాన్ 3తో మనం ఆగిపోవట్లేదు. మనం ఫ్యూచర్లో చంద్రయాన్ 4ని లాంచ్ చేసి మూన్ మీద ఉన్న కొన్ని శాంపిల్స్ని మళ్ళీ ఎర్త్కి వెనక్కి పంపించే విధంగా కూడా చంద్రయాన్ 4ని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం ఇది 2037 వరకు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇండియా తన ఓన్ స్పేస్ స్టేషన్ని కూడా డిజైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. దాన్నే స్పేడెక్స్ అని అంటున్నాం. ఇది 2035 వరకు ఆర్ 2025 వరకే రెడీ అవుతుంది అని కూడా ఒక ఎస్టిమేషన్. దెన్ లుపెక్స్ ఏంటి? లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇది ఎవరికి సంబంధించిన మిషన్? ఇది ఇండియా అండ్ జపాన్ కలిపి మూన్ యొక్క పోలార్ ఎక్స్ప్లోరేషన్ కోసం లాంచ్ చేస్తున్న మిషన్. ఇది కూడా ఈ ఇయర్ ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ మరి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేది ఏంటి? దీనికిను మనకి ఈ పర్టికులర్ నేషనల్ స్పేస్ డేకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ గారు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేశారు. సో మరి ఈ పర్టికులర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు? ఇది ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మనం నేషనల్ స్పేస్ డే ఈ రోజు వీళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి ఇచ్చారు ఈ అవార్డ్? ఫస్ట్ రిసిపియన్స్ ఎవరు అని అంటే ఎవరైతే చంద్రయాన్ 3 టీమ్ ఉందో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో పద్మనాభన్ గోవిందన్ అనే పర్సన్కి రిసిపియంట్ అనమాట. ఆయనకి ఇది ఇవ్వబోతున్నారు. సో చంద్రయాన్ టీమ్కి మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు అని అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అని మనకి గవర్నమెంట్కి ఉన్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జ్యూరీ అనేది సెలెక్ట్ చేసింది. సో వాళ్ళు ఇస్తున్నారు. మరి దేనికి అవార్డు ఇస్తున్నారు అని అంటే ఎవరైతే మనకి సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తారో సో వాళ్ళకి ఈ అవార్డ్ ప్రతి సంవత్సరం ఇస్తారనమాట. సో దాంతోపాటు మనకి వీళ్ళు గవర్నమెంట్ నుంచే ఉండాలని లేదు, ప్రైవేట్ అయినా అవ్వచ్చు ఆర్ ఎన్జిఓస్ నుంచి అయినా అవ్వచ్చు ఆర్ వీళ్ళు అబ్రాడ్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా కూడా సైన్స్ కానీ ఇన్నోవేషన్ టెక్నాలజీకి సిగ్నిఫికెంట్గా ప్రమోట్ చేసే విధంగా అచీవ్మెంట్ ఏదైనా సాధిస్తే కనుక వాళ్ళకి డెఫినెట్గా ఈ అవార్డ్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఈ పర్టికులర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ Chandrayaan 3. Chandrayaan 3 was the first Indian mission to land on the lunar southern pole. Unlike Chandrayaan 2, Chandrayaan 3 does not have an orbiter. Lander of Chandrayaan 3 is named as Vikram. So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ చంద్రయాన్ మిషన్. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇంట్రొడక్షన్లో చంద్రయాన్ అంటే ఏంటి అని రాసి దాని ఇంపార్టెన్స్ రాస్తూ అది ఇండియా ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ని కానీ క్యాపబిలిటీస్ని కానీ ఎలా ఎన్హాన్స్ చేస్తుంది అని రాస్తూ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి ఎలా పెరుగుతాయి దీనివల్ల అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. దెన్
మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఈ రోజు నేషనల్ స్పేస్ డేని ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో ఈ నేషనల్ స్పేస్ డే అనేది ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏ కాంటెక్స్ట్ లో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, చంద్రయాన్ 3 మనం చూస్తే కనుక 1 year అయింది. ఈ 1 year లో అది ఏం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఏం పంపించింది మనకి డేటా అంటే, మనకి మూన్ యొక్క సర్ఫేస్ గురించి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మనం మూన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది అంటే, ఇక్కడ మనకి క్రస్ట్ అనేది ఆల్మోస్ట్ గా యూనిఫామ్ గా ఉన్నట్టు, దాంతో పాటు మనకి ఇక్కడ కొన్ని క్రేటర్స్ లాంటివి ఉన్నాయి అని చెప్పింది. ఆ క్రేటర్స్ అనేవి ఎందుకు ఫామ్ అయినాయి అంటే, ఒక ఆస్ట్రాయిడ్ కొలిషన్ వల్ల ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇప్పటి వరకు మనం భావిస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ మెయిన్ గా వాళ్ళు చెప్పింది అంటే, క్రస్ట్ అనేది కూడా మూన్ మీద లేయర్ బై లేయర్ ఎర్త్ లానే ఫామ్ అయింది. దేని వల్ల అంటే మ్యాగ్మా వల్లనే అని చెప్తున్నారు. సో ఇది ప్రైమరీగా ఇప్పటి వరకు మనకి చంద్రయాన్ 3 నుంచి వచ్చిన కీలకమైన ఇన్ఫర్మేషన్. దాంతో పాటు చంద్రయాన్ 1, 2, 3కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకున్నాం. లూనా 25 మిషన్ ఆఫ్ రష్యాకి చంద్రయాన్ 3కి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుసుకున్నాం. దాంతో పాటు చంద్రయాన్ 3 తర్వాత మనం అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి స్పేస్ సెక్టర్లో, ఈ ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ద వెరీ బెస్ట్.